ఏపీ సీఎం చంద్రబాబులో మార్పు మొదలైందా? గతంలో మాదిరిగా ఆయన దూకుడు చూపించడం లేదా? పార్టీ నేతలకు ఆయన దూరంగా ఉంటున్నారా? 1995 నాటి ఉత్సాహం ఎందుకు కనిపించడం లేదు? సండే వస్తే ఎందుకు రిలాక్స్ అవుతున్నారు? అసలు చంద్రబాబు ఎందుకలా ప్రవర్తిస్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. చంద్రబాబులో మొదలైన మార్పు. పార్టీ నేతలకు దూరంగానే టీడీపీ బాస్. పని ఒత్తిడితో టీడీపీ కార్యాలయానికి దూరం. ఆదివారం రిలాక్స్ అవుతున్న చంద్రబాబు. గతంలో అలుపెరగకుండా పనిచేసిన బాబు. రాజకీయంగా ఎదిగొచ్చిన లోకేష్ కే పలు బాధ్యతలు అప్పగించిన సైకిల్ బాస్. ఏపీ సీఎం చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఒకలా, వచ్చిన తర్వాత మరొకలా వ్యవహరించేవారు. అయితే ఈసారి మాత్రం గత 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన సమయంలో కనిపించని మార్పు చంద్రబాబులో ఇప్పుడు కనిపిస్తుంది. గత 14 ఏళ్లు చంద్రబాబు నిర్విరామంగా రోజుకు 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. తనకు తానే రాష్ట్రానికి సీఈఓగా ప్రకటించుకున్నారు. ఆయన నాడు ఉంటే సీఎం ఆఫీసులో, లేకుంటే జిల్లాల పర్యటనలో, మరీ లేకపోతే పార్టీ కార్యాలయంలో. ఇలా గడిచేది ఆయన దినచర్య. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా 2014 నుంచి 2019 వరకు దాదాపు అదే పందాను కొనసాగించారు. కానీ ఈసారి మాత్రం ఆయనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. రిలాక్స్ మూడ్లో కనిపిస్తున్నారు. అంటే గతంలో మాదిరిగా అధికారులపై హడావిడి చేయడం కనిపించడం లేదు. ఆకస్మిక తనిఖీలు లేవు. తనను 1995 నాటి ముఖ్యమంత్రిగా చూస్తారని చంద్రబాబు ఆ మధ్య చెప్పినప్పటికీ ఆ విధమైన పోకడలకు ఆయన పోవడం లేదు. ఎంత కష్టపడినా ఇంతేలే అనుకున్నారో, మరి మరో కారణమో తెలియదు. కానీ నాటి చంద్రబాబులో ఉన్న ఫైర్ కనిపించడం లేదన్నది ఆయనను దగ్గర నుంచి గమనిస్తున్న నేతలు చెబుతున్నారు. నాడు సెక్రటేరియట్లో 8:30 గంటల వరకు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించేవారు. తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చేవారు. అక్కడ నేతలతో దాదాపు రాత్రి 10 గంటల వరకు చర్చించేవారు. కానీ ఇప్పుడు నేతలతో చర్చించడం పూర్తిగా మానేశారంటున్నారు. ఏదైనా ఎన్నికలుంటే తప్ప ఆ జిల్లా నేతలతోనూ, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతోనూ సమావేశం అవ్వడం లేదు. ఇక ప్రతి శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లాలనుకున్న పని ఒత్తిడితో అన్నిసార్లు అది సాధ్యం కావడం లేదు. కానీ వీలున్నప్పుడల్లా శనివారం మాత్రం పార్టీ ఆఫీస్కు వెళ్లి కార్యకర్తల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు ఆదివారం అయితే ఆయన చాలా రిలాక్స్గా కనిపిస్తున్నారు. వీలైతే శని, ఆదివారాలు హైదరాబాద్ వెళ్ళిపోతారు. మంత్రులకు కూడా ఆదివారాలు ఫ్యామిలీలతో గడపాలని చంద్రబాబు చెప్పడం చూసి ఆయనలో వచ్చిన మార్పుకు సీనియర్ నేతలు విస్తుపోతున్నారు. ఒకనాడు తాను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వననే నినాదం చంద్రబాబు పుచ్చుకున్నారు. అలుపెరగకుండా పనిచేశారు. కానీ 2024 ఎన్నికల తర్వాత మాత్రం ఉదయం 11 లేదా 12 గంటలకు సచివాలయానికి వస్తారు. తిరిగి 6 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. లోకేష్ రాజకీయంగా చేతికి అందిరావడంతో పార్టీ విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న టాక్ పార్టీలో బలంగా వినిపిస్తుంది. జిల్లాలో నేతల మధ్య విభేదాలను కూడా లోకేష్ పరిష్కరిస్తూ ఉండడంతో చంద్రబాబుకు పెద్దగా రాజకీయంగా పని లేకుండా పోయిందంటున్నారు. కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే ఆయన పరిమితమవుతూ తన ఆరోగ్యాన్ని మరింతగా కాపాడుకుంటున్నారని చెబుతున్నారు. మొత్తం మీద 1995 నాటి చంద్రబాబుకు 2025 నాటి చంద్రబాబుకు మధ్య 30 ఏళ్ల తేడా స్పష్టంగా కనిపిస్తుందన్నది పార్టీ వర్గాల టాక్.